ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఏ జడ్జిలకు కానీ ఎవరికి కూడా రిజర్వేషనే లేదు. అట్లానే చట్టసభల్లో ఎక్కడా కూడా బీసీలకు రిజర్వేషన్ లేదు. ఇంత దారుణమైన అన్యాయం. అట్లానే విద్యా ఉద్యోగాలలో కూడా మీరు ఇచ్చే పర్సంటేజ్ ఏంటి, ఏ విధంగా దాన్ని అమలుపరుస్తా ఉన్నారు? మీరు విద్యా ఉద్యోగము రాజకీయం అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరు ఎటువంటి రిజర్వేషన్లు అనుభవించగలరా పూర్తి స్థాయిలో? మేము ముఖ్యంగా బీసీలకి ఇంతవరకు రిజర్వేషన్సే సరిగ్గా లేవు. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకే కాదు, ఓసీలకే కాదు, అన్ని కులాలకి రిజర్వేషన్లు ఇస్తున్నాము అని చెప్పారు. మొన్ననే ఈబీసీ రిజర్వేషన్ కూడా పెట్టి అన్ని కులాలకి, బ్రాహ్మిన్స్కి కానివ్వండి, రెడ్లకు కానివ్వండి, కమ్మోరికి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ కల్పించే సిస్టమ్ను తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాలు. అంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అవసరం లేదనుకుంటున్నారు? ఆయన ఏం బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే వీకర్ సెక్షన్ చాలా ఉంది, డబ్బున్న వాళ్ళు